హాయ్ అండి, నమస్తే. ఈరోజు మనం తెలంగాణ స్టైల్ ఎల్లిపాయ కారం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా రోలుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు 3 ఎల్లిగడ్డల్ని తీసుకొని పాయలుగా ఒలిచి పక్కన పెట్టుకోవాలి. పొట్టు తీయని అవసరం లేదు. ఇప్పుడు జీలకర్ర, వాము తీసుకొని రోట్లో వేసి కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఎల్లిపాయలను అయితే యాడ్ చేసుకొని అవి కూడా కచ్చా పచ్చగా దంచుకొని ఇప్పుడు మనం కారం అయితే యాడ్ చేసుకుందాం. నాకు ఇక్కడ 4 స్పూన్స్ ఆఫ్ కారం పట్టింది, 2 స్పూన్స్ సాల్ట్ పట్టింది. మీరు ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు, మీరు తినేదాన్ని బట్టి. ఇప్పుడు ఇది ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపి ఒకసారి మళ్ళీ దంచుకుంటే మనకు ఎల్లిపాయ కారం అయితే రెడీ అవుతుంది. మనకి ఇది జలుబు కానీ దగ్గు కానీ ఉన్నప్పుడు ఇది మన గొంతుకి చాలా రిలీఫ్గా ఉంటుంది. మనకైతే ఇప్పుడు ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో ఎల్లిపాయ కారం నెయ్యి వేసి 2 ముద్దలు ముందుగా తింటే దగ్గు కానీ జలుబు కానీ ఉన్నప్పుడు మనకిది గొంతుకి చాలా రిలీఫ్గా ఉంటుంది. మీరు ఎంతమంది ఈ రెసిపీ ట్రై చేశారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.